Please do subscribe and click on the bell icon for latest videos from Cooking Easy. హలో అండి, ఈరోజు మనం చికెన్ పులావ్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ చికెన్ పులావ్ 1 pot రెసిపీ అండి. ఎవరైనా చాలా త్వరగా ఈజీగా చేసుకోవచ్చు. చికెన్ పులావ్ కోసం బోన్స్తో పాటు ఉన్న చికెన్ 1 kg తీసుకున్నాను. ఇందులో 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అరకప్పు పెరుగు వేసుకొని చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టాక మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన పులావ్ కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 స్పూన్ నెయ్యి, 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ సాయి జీరా, 2 స్టార్ అనీస్, 6 నుంచి 8 లవంగాలు, 5 యాలకులు, 1 ఇంచ్ దాల్చిని, కొంచెం జావిత్రి, 1 నల్ల ఇలాచి, 1 బిర్యానీ ఆకు వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన ఒక 5 నిమిషాలు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కాస్త రంగు మారాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటా ముక్కల్ని వేసుకొని టమాటాలు మెత్తపడే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల్లో టమాటాలు ఇలా మెత్తగా అయిపోతాయి. ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకోవాలి. చికెన్ ఇంకా టమాటా ఉల్లిపాయలు అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టకుండా 5 నుంచి 8 నిమిషాలు అలాగే కలుపుకుంటూ చికెన్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాలు చికెన్ని ఉడకనివ్వాలి. 5 నిమిషాలలో చికెన్లో నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఓసారి అడుగు నుంచి మొత్తం కలుపుకోవాలి, లేదంటే చికెన్ మాడిపోతుంది. ఇందులో 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొన్ని పుదీనా ఆకులు, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని ఓసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని అరగంట ముందు నానబెట్టుకున్నాను. చికెన్ ఇంకా బియ్యం అంతా కలిసేలాగా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళు అన్నమాట. ఓసారి అడుగు నుంచి అంతా కలుపుకోవాలి. ఇక్కడ రుచి చూసుకొని ఉప్పు సరిపోకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఓసారి మూత తీసి చూసుకుంటే మనకి వాటర్ తగ్గింది కదా, అలాగే రైస్ కూడా దాదాపు 80% కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నుంచి 8 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూసారు కదా రైస్ ఎంత పుల్లలుగా వచ్చిందో. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ చికెన్ పులావ్ రెడీ అయిపోయింది. 1 pot రెసిపీ అండి. రైతాతో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా కుకింగ్ ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.